జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామదండు ముచ్చట్లు. ఆగస్టు 4వ తారీఖు ఆదివారం అమావాస్య సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాల్సినటువంటి రోజు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా తప్పనిసరిగా వినియోగించుకోండి. ఎలాగంటే ముందుగా పిల్లల విషయానికి వస్తే, పిల్లలు నిద్రలో ఏడవటం, భయపడటం, మొండి చేష్టలు చేయటం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా తొలగిపోవాలి అంటే ఆదివారం అమావాస్య రోజు సాయంకాలం 6:30 గంటలు దాటిన తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర వాళ్ళని నుంచోపెట్టి 3 నిమ్మకాయలు దిగతుడిచి ఎవరు తొక్కను చూడబడేయటం వలన వాళ్ళకి ఇటువంటి సమస్యలన్నీ కూడా తగ్గుతాయి. ఇక మగవారి విషయానికి వస్తే, ఎవరైతే పూర్వీకులు పెద్దవాళ్ళు చనిపోయిన వారు ఉంటారో వాళ్ళని తలుచుకుని ఒక రాగి చెంబులో నల్ల నువ్వులు పోసి నీళ్లు పోసి వాళ్ళని తలుచుకుని పూల మొక్కల్లో వదిలిపెట్టడం వలన వాళ్ళు తృప్తి చెంది వంశాభివృద్ధి కలగడానికి, అలాగే కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటానికి వదిలిపెడటం వలన చాలా మంచి జరుగుతుంది. తర్వాత ఆడవాళ్ళ విషయానికి వస్తే, చక్కగా ఉదయాన్నే తలస్నానాన్ని ఆచరించి పూజా మందిరంలో ఆవునేతితోటి దీపం పెట్టుకోవాలి. సాయంకాలం 6:30 గంటలు దాటిన తర్వాత ఇంటి గుమ్మం దగ్గర కూడా ఆవునేతితోటి దీపం పెట్టుకుని ఇల్లు మొత్తం ఆవు పిడకలతోటి, పసుపు కొమ్ములతోటి ధూపం వేసుకోవటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆదివారం అమావాస్య వచ్చినటువంటి ఈ పర్వదినాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క విషయాన్ని మీ స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. తర్వాత సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధించటం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అనేటువంటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. తర్వాత మన రామదండు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీకున్నటువంటి సమస్యలని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.